నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఇది ప్రాణాంతకమా? కాళ్లలో సిరల వాపునకు ఆధునిక చికిత్సలేంటి? సాక్స్లు తక్కువ మందులతో నియంత్రించవచ్చా? అలాగే వెరికోస్ పై అపోహలు తొలగించి సరైన చికిత్స విధానాల గురించి తెలియజేయడానికి మెగావిన్ హాస్పిటల్స్ వెరికోస్ వెయిన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు వెరికోస్ వెయిన్స్ గురించి ఒక ఏవీ చూద్దాం. Are varicose veins causing discomfort? Don't ignore them. Chronic venous insufficiency, active venous ulcers, and dangerous blood clots may lead to chronic conditions. Discover the painless, minimally invasive treatment options available at Megavin Vascular Care. In just 30 minutes, you can be on your way to relief and better vascular health. Book your appointment at Megavin Vascular Care today. Don't let varicose veins hold you back any longer. Are varicose veins causing discomfort? Don't ignore them. Chronic venous insufficiency, active venous ఎస్ డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ నమస్తే, విజయ్ కుమార్ గారు. నమస్తే సార్, ముందుగా అంటే మెగావిన్ హాస్పిటల్ డీటెయిల్స్ చెప్పండి సార్. అలాగే తిరుచానూరు వైద్య శిబిరం డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్పండి సార్. మెగావిన్ హాస్పిటల్స్ వచ్చి తిరుపతిలో మేము డాక్టర్ అరుణ బిఎన్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బస్టాండ్ దగ్గర సేవలు అందిస్తున్నాం. ఇది ప్రతి శుక్రవారం ఉంటుంది. నేను ప్రతి శుక్రవారం వస్తాను మా టీం తోటి. అదేవిధంగా రాజమండ్రిలో రామదాస్ హాస్పిటల్లో డాక్టర్ వినయ్ వస్తారు. తను బెంగళూరు నుంచి వస్తారు. దాంతోపాటు కర్ణాటకలో బెంగళూరు, మైసూర్ మరియు తుమ్కూరు ఈ 3 ప్లేసుల్లో కూడా మెగావిన్ హాస్పిటల్ ఉంది. సో ఈ ఆదివారం అంటే ఎల్లుండి మెగా క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఇక్కడ తిరుచానూరు దగ్గర తాజ్ హోటల్ వెనక వైపు మెగా క్యాంప్ నిర్వహిస్తున్నాం. దయచేసి దాన్ని ఫ్రీ ఉచిత సర్వీసులని మీరు వినియోగించుకోండి. అక్కడ ఫ్రీ డాప్లర్ కూడా ఉంటది. డాప్లర్ స్కాన్ దాదాపు 4,000 నుంచి 8,000 వరకు అవుతుంది. అది ఫ్రీగా చేస్తున్నాం. సో ఈ సర్వీసెస్ ని ఉపయోగించుకోమని కోరుతున్నాం. ఓకే విజయ్ కుమార్ గారు, అయితే అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఇది ప్రాణాంతకమా? వారికోస్ వెయిన్స్ అనేటివి కాళ్ళల్లో చూస్తాము. సో ఈ వారికోస్ వెయిన్స్ అంటే తెలుగులో సిరలు అంటాము. ఇవి ఉబ్బిపోయి మెలికలు తిరిగిపోయి ఉంటాయి కాళ్ళల్లో. అది కింద కాళ్ళు కానివ్వండి, తొడ భాగంలో కానివ్వండి, వీటిని వారికోస్ వెయిన్స్ అని పిలుస్తుంది. దీంట్లో రకరకాల స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, తర్వాత స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5, స్టేజ్ 6 అని ఉంటాయి. సో ఇది స్టేజ్ మారే కొద్దీ దాని ఎఫెక్ట్ మారుతూ ఉంటుంది, దాని బాధలు మారుతూ ఉంటాయి. సో సెల్యులైటిస్ ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ప్రాణాంతకమయ్యే ఛాన్సెస్ ఉంది. ఎస్, డాక్టర్ కాలర్ ఉన్నారు విజయ్ కుమార్ గారు. హలో అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సార్ మేము అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాం సార్. నేను పేరు? నా పేరు విజయ్ కుమార్ సార్. చెప్పండి, ఏం కష్టం అని చెప్పండి. సార్ నాకు వెరికోస్ వెయిన్స్ ఉంది కాలుకి, ఎడమ కాలుకి. మధ్య దగ్గర చిన్న గాయం అయ్యి అది మానక దగ్గర ఒక 6 నెలలు 2019లో ఆపరేషన్ చేసినారు సార్. ఆపరేషన్ చేసిన తర్వాత గాయం అంతా మానిపోయింది. మళ్ళీ ఇప్పుడు 3 months నుంచి మళ్ళీ అదే ప్లేస్ లో స్ప్రెడ్ అయ్యి కొద్దిగా రెడ్డిష్ గా వచ్చేసి చర్మం అంతా పెయిన్ ఉంది. ఎక్కువ నిద్ర కూడా ఉండదు సార్. అసలు విపరీతమైన పెయిన్ వస్తుంది. డాక్టర్ గారు చూపిస్తాను మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో. వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ ఒకసారి అడ్మిట్ గా చూస్తాం ఆపరేషన్ అది అంటా ఉన్నారు. ఎట్లా ఏం చేస్తే బాగా ఇది అవుతుంది సార్? మీకు ముందు 6 నెలల నుంచి ఉండి తర్వాత ఆపరేషన్ చేసుకున్నారంటే స్టేజ్ 6 అనమాట. సో స్టేజ్ 6 లో ఆపరేషన్ చేసుకోవడం వల్ల తిరిగి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఓకే, అది అర్థం చేసుకోవాలి. అదే స్టేజ్ 3 లో చేసుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా 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 తక్కువ ఉంటాయి. సో స్టేజ్ 6 లో చేసుకున్నారు కాబట్టి మీకు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కొద్దిగా ఉంటాయి. కానీ ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ వారికోస్ వెయిన్ స్పెషలిస్ట్ కానీ లేదంటే మెగావిన్ లో నేనే కానీ డాక్టర్ వినయన్ కానీ చూసి ఏ ప్రాబ్లం వల్ల తిరిగి మళ్ళీ వచ్చినాయి, సో ఆ ప్రాబ్లం ని సరి చేసి మళ్ళీ రాకుండా చూడడానికి వీలవుతుంది. సో ఒకసారి మీరు మమ్మల్ని దర్శించవచ్చు. మెగావిన్ మీ డాక్టర్ విజయ్ కుమార్ లేదంటే డాక్టర్ వినయ్ ఇన్ రాజమండ్రి. సరేనా?
ఓకే డాక్టర్, అసలు వెర్కోస్ వెయిన్స్ రావడానికి కారణాలు ఏంటి? మందులు లేకపోతే సాక్స్లతో కూడా వీటిని కంట్రోల్ చేయొచ్చా? వారికోస్ వెయిన్స్ రావడానికి పలు కారణాలు ఉన్నాయండి. వాటిని రెండుగా విభజించవచ్చు, ప్రైమరీ సెకండరీ అంటాము. సో ప్రైమరీ అని చూసుకున్నప్పుడు జెనెటిక్ జన్యుపరంగా వచ్చే కారణాలు 60 నుంచి 70%, అంటే వంశపారంపర్యంగా అమ్మ నాన్న తాత అవ్వ వీళ్ళకి ఎవరికన్నా మన పెద్దవాళ్ళకు ఉంటే మనకి రావడానికి అవకాశం 60 నుంచి 70% ఉంటుంది. దీంతో కాకుండా ఎక్కువసేపు నిలబడడం లేదంటే ఎక్కువసేపు కూర్చోవడం ఇటువంటి పనులు చేసే వాళ్ళలోనూ, ఊబకాయం ఉన్న వాళ్ళలోనూ, అదే విధంగా యాక్టివిటీ సరిగ్గా లేని వాళ్ళలోనూ, సరిగా నడవకపోవడం ఉన్న వాళ్ళలోనూ, స్మోక్ చేసే వాళ్ళలోనూ, అదేవిధంగా గర్భిణీ స్త్రీలలో, లేడీస్ లో కూడా కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, మలబద్ధకం ఉన్న వాళ్ళు, వీళ్ళందరిలో వారికోస్ వెయిన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే అంటే దీన్ని నివారించాలంటే మందులు అలాగే సాక్స్లతో కూడా తగ్గించవచ్చు అని అంటున్నారు. అంటే తగ్గించే అవకాశాలు ఉన్నాయంటారా డాక్టర్? ఒకసారి వారికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత దాన్ని నివారించడం అని కాదు, వారికోస్ వెయిన్స్ రాకముందే నివారణ చర్యలు తీసుకోవాలి. సో వారికోస్ వెయిన్స్ రాకముందే నివారణ చర్యలు అని చూస్తే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైతే ఉన్నాయో ఇందాక చెప్పినటువంటివి, ఎక్కువసేపు నిలబడడం, ఎక్కువసేపు కూర్చోవడం, ఇటువంటి పనులు ఉన్న వాళ్ళు, పనులు మార్చుకోవడం, లేదంటే కనీసం పనిలో అలా తిరుగుతూ ఉండడం, అంటే ప్రతి గంటకి లేచి ఒక 5 నిమిషాలు తిరిగి రావడం, ఇట్లాంటివి చేయడం. తర్వాత బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు తగ్గించుకోవడం, బాగా వెయిట్ తగ్గాలండి. అదే విధంగా ఈ గర్భిణీ స్త్రీలు మనం ఏం చేయలేం, వాటికి కొన్ని టిప్స్ ఉన్నాయి, మీ గైనకాలజిస్టులు కూడా చెప్తారు. గర్భిణీ స్త్రీలు అంటే 3 నెలలు 4 నెలలు దాటిన తర్వాత ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. సో ఇట్లాంటివన్నీ చేసినప్పుడు వారికోస్ వెయిన్స్ రాకుండా నివారించవచ్చు. వారికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత స్టేజ్ 1, స్టేజ్ 2, అంటే మీకు స్టేజ్ 1 అంటే కాళ్ళలో చిన్న చిన్న గీతలా కనిపిస్తాయి, ఒక పెన్ తీసుకొని గీసినట్లు ఉంటాయి అన్నమాట. వాటిని స్పైడర్ వెయిన్స్ అంటాము. ఇవి బ్లూ కలర్ కానీ, పింక్ కలర్ కానీ, పర్పుల్ కలర్ లో కానీ కనిపిస్తాయి. స్టేజ్ 1 అంటాము. వీటికి సాక్స్ వాడచ్చు. అదేవిధంగా స్టేజ్ 2 వీళ్ళలో వారికోస్ వెయిన్స్ బయటికి కనిపించవచ్చు. కొంతమందిలో కాళ్ళలో పెయిన్ కానీ, వాపు కానీ, దురదలు కానీ ఉండొచ్చు. ఈ స్టేజ్ 2 కూడా స్టాకింగ్స్ కొంతవరకు ఉపయోగపడతాయి. స్టాకింగ్స్ అనేటివి కింద నుంచి పాదం నుంచి మధ్య భాగం వరకు వేసుకోవాల్సి ఉంటది. పొద్దున్న వేసుకొని సాయంకాలం తీసేయాల్సి ఉంటుంది, నిద్రపోయే ముందు తీసేయాల్సి ఉంటది. ఇది కొంచెం కష్టమైన పని. దీనివల్ల నివారించలేము, కానీ కాకపోతే డ్యూరేషన్ అది ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కి వెళ్ళడాన్ని ఆ కాలాన్ని పొడిగించవచ్చు. ఎలా అంటే స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కి వెళ్ళడానికి ఒక 6 నెలలు పడుతుంది అనుకోండి. స్టాకింగ్స్ వేసుకుంటే అది 1 సంవత్సరం లేదంటే 2 సంవత్సరాలు పట్టచ్చు. ఇలా చేయగలం తప్ప కంప్లీట్ గా క్యూర్ చేయలేము. అదే స్టేజ్ 3 అలా వచ్చారంటే స్టేజ్ 3 నుంచి ఏ స్టేజ్ లో ఉన్నా వాళ్ళకందరికీ పర్మనెంట్ క్యూర్ ట్రీట్మెంట్ అవసరం. అది ఇంతకు ముందు చూసామంటే మేజర్ సర్జరీ ఉండేది. ఇప్పుడు మెగావెన్ లో అధునాతమైన చికిత్సలు, అంటే లేజర్ ద్వారా కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా కానీ, బ్లూ థెరపీ ద్వారా కానీ వీటిలో చేస్తున్నాం. కొంతమందికి కాంబినేషన్ టోన్ స్క్లెరోసిస్ కూడా ఇస్తుంటాం. సో ఇది ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ లేదంటే ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని పిలుస్తాం. ఇవి చాలా సింపుల్ అయిన ప్రొసీజర్స్. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు ప్రసాద్ గారు. హలో అండి ప్రసాద్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం ప్రసాద్ గారు, చెప్పండి. చెప్పండి. ప్రసాద్ గారు మీ వాయిస్ క్లియర్ గా లేదండి. లాస్ట్ 1 month బ్యాక్ సర్జరీ చేయించుకున్నాం, లేకపోతే సరే ఆ కన్సర్ మళ్ళీ కాల్ సెకండ్ వచ్చేసింది. తర్వాత కాల్ మీద అల్సర్ లో ఫామ్ అయిపోయింది. ఓకే, గతంలో అల్సర్ లేదు, పేరు గా ఉన్న కాలే, కాకపోతే ఆపరేషన్ ఏదో తేడా వచ్చి మళ్ళీ కాల్ సెల్లింగ్ కాల్ మంట అల్సర్ లో ఫామ్ అయిపోయింది. ప్రసాద్ గారు నాకు అర్థమైంది, మీరు భయపడకండి. ఒకసారి తిరుపతిలో నన్ను వచ్చి చూడండి. ప్రతి శుక్రవారం తిరుపతిలో ఉంటాను. ఈ ఆదివారం మేము ఉచిత క్యాంప్ నిర్వహిస్తున్నాం తిరుపతిలో, తిరుచానూరులో. సరేనా? తిరుపతి పక్కన తిరుచానూరు ఉంటుంది, తాజ్ వెనక. సో మీరు అక్కడైనా వచ్చి చూడొచ్చు. లేదంటే ప్రతి శుక్రవారం నేను డాక్టర్ హరనాథ్ ఈఎన్టీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రతి శుక్రవారం ఉంటాను. మీరు అక్కడైనా వచ్చి చూడొచ్చు. ఓకే డాక్టర్,
డాక్టర్, అయితే ఏ వయసు వారిలో ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే ఇందాక స్టేజెస్ గురించి చెప్పారు, ప్రైమరీ అని, నెక్స్ట్ స్టేజ్ గురించి చెప్పారు. సో జెనెటిక్ గా ఎంతమందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పారు. సో ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళకి ఇది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? వరల్డ్ వైడ్ చూసుకుంటే కామన్ స్టేజ్ వచ్చి 50 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి కామనెస్ట్ గా చూస్తుంటాం. కాకపోతే ఇప్పుడు మారిన పద్ధతుల్లో అంటే వాళ్ళకి డైట్ మారడం కానివ్వండి, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానివ్వండి, వెయిట్ పెరగడం కానివ్వండి, యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవడం కానివ్వండి, ఈ కారణాల వల్ల 20 నుంచి 30 సంవత్సరాల వయసులోనే కూడా చూస్తున్నాం. ఎవరు ఉన్నారు డాక్టర్? కృష్ణమోహన్ గారు. హలో అండి కృష్ణమోహన్ గారు. డాక్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం కృష్ణమోహన్ గారు. యా సార్, కాల్ డిస్కనెక్ట్ అయింది సార్. సార్, అయితే బీపీ అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ వెరికోస్ వెయిన్స్ కి సర్జరీ చేయించుకోవచ్చా సార్? సులభతరంగా చేసే ప్రొసీజర్ ఇది. దీని సర్జరీ అని కూడా అనకూడదు, చాలా చిన్న ప్రొసీజర్. సో దీంట్లో కొయ్యడం, కుట్లేయడం ఏమి ఉండదు. ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా చేసే ప్రొసీజర్ అన్నమాట. సో షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు ఎటువంటి సంకోచం లేకుండా ధైర్యంగా ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఒకసారి ముందుగా మనం చెక్ చేసుకొని వాళ్ళకి అన్కంట్రోల్ గా ఉంటే దాని కంట్రోల్ తీసుకొచ్చి తర్వాత ప్రొసీజర్ తీసుకెళ్తాం. ఈ ప్రొసీజర్ ఎంత సింపుల్ గా ఉంటదంటే, మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీకి వెళ్ళినప్పుడు ఒక డ్రిప్స్ పెట్టడానికి, సెలైన్ పెట్టడానికి ఒక చిన్న ఇంజెక్షన్ చేతిలో వేసి సెలైన్ పెడతారు చూడండి, అటువంటి ఇంజెక్షన్ కాల్లో వేసి దాని ద్వారానే చేస్తాం. ఇది ఆపరేషన్ థియేటర్ లో మళ్ళీ ఒకసారి స్కాన్ చేసుకొని ఏ వెయిన్స్ అయితే ఉద్దిపోయినాయి, ఏ వెయిన్స్ అయితే అఫెక్ట్ అయినాయి, ఏ వెయిన్స్ అయితే డ్యామేజ్ ఉన్నాయో ఆ వెయిన్స్ లోపలికి ఈ క్యాన్యులా ఇంజెక్షన్ లాంటిది వేసి దాని ద్వారా లేజర్ కెథెటర్ కానీ ఆర్ఎఫ్ కెథెటర్ కానీ పంపించి ఒక 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ లోపల ప్రొసీజర్ ఫినిష్ అయిపోతుంది. దీన్ని జనరల్ అనస్థీషియా కానీ స్పైనల్ అనస్థీషియా, స్పైనల్ అంటే నడుములో సూది వేయడం అటువంటిది కూడా ఏమీ లేకుండా లోకల్ అనస్థీషియాలోనే ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది. పొద్దున్నే చేసుకుని సాయంకాలం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏ ఊరైనా కూడా వాళ్ళు పక్క ఊరు కూడా ప్రయాణం చేసి వెళ్ళిపోవచ్చు. మరుసటి నుంచి వాళ్ళ పనులు వాళ్ళు శుభ్రంగా చేసుకోవచ్చు. ఇది పాత పద్ధతి అంటే ఓపెన్ సర్జరీ లాగా కాదు. ఓపెన్ సర్జరీ అయితే ఒక 2-3 రోజులు 4 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. దాంతో పాటు 1 నెల నుంచి 2 నెలల వరకు వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా రిజల్ట్స్ చూసామంటే అది 60 నుంచి 70% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది ఓపెన్ సర్జరీ. కానీ ఈ అధునాతన చికిత్స విధానంలో లేజర్ కానీ ఆర్ఎఫ్ అబ్లేషన్ కానీ ఈ పద్ధతిలో రిజల్ట్స్ వచ్చి 95 నుంచి 97 వరకు మంచి రిజల్ట్స్ చూస్తున్నాం. ఎస్, ఓకే డాక్టర్. కాలర్ ఉన్నారు, శ్రీధర్ గారు. హలో అండి. మేడం, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటి చెప్పండి. మా వైఫ్ కి 1.5 year నుంచి ఉందండి. ఎరుకోసం నుంచి లేకపోతుంది, ఏదైనా వర్క్ చేసుకోలేకపోతుంది మేడం. కాళ్ళు బాగా నొప్పి ఉంటుంది. అది వయసు ఎంత అండి? 32 years సార్. 32 years. ఓకే, ఒకసారి మెగావిన్ సెంటర్ తీసుకురండి. మేము చెక్ చేసి తనకి ఫ్రీగా డాప్లర్ స్కాన్ చేసి వారికోజ్ వెయిన్స్ ఉన్నాయా లేకుంటే వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా, వేరే ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి తగినటువంటి రెఫరల్స్ ఇవ్వడము, లేదంటే వారికోజ్ వెయిన్స్ ఉంటే ఏ స్టేజ్ లో ఉంది, ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం, ఇవన్నీ మీకు ఖచ్చితంగా సూచిస్తాం. దాని ప్రకారం మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎస్ డాక్టర్, ఇందాక అంటే ట్రీట్మెంట్ గురించి చెప్పారు కదా. వారికోజ్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ ఒకసారి తీసుకొని క్యూర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? మళ్ళీ వచ్చే అవకాశం అంటే ఇప్పుడు స్టేజ్ 3లో ఈ ప్రొసీజర్ చేసుకుంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకుండా ఉంటే 100 మందిలో చేస్తే 100 మందిలో ఈ ప్రొసీజర్ చేస్తే 3 లేదంటే 5 మందికి మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. అదే స్టేజ్ 4కి వెళ్ళినప్పుడు మళ్ళీ రావడానికి అవకాశం 10 మందికి ఉంటుంది. స్టేజ్ 5కి వెళ్ళినప్పుడు మళ్ళీ రావడానికి అవకాశం 15 నుంచి 20 మందికి ఉంటుంది. అదే 100 మందిలో ఈ ప్రొసీజర్ చేస్తే. దీంతో పాటు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఊబకాయం ఉండడం, లేదంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవడం, ఎక్కువసేపు నిలబడడం, ఎక్కువసేపు కూర్చోవడం, స్మోకింగ్ చేయడం, మలబద్ధకం ఉండడం, వెయిట్ లిఫ్టింగ్ చేయడం, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మళ్ళీ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే దీన్ని డిలే చేయకుండా, అశ్రద్ధ చేయకుండా ముందు జాగ్రత్తగా ముందుగానే మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ లేకుంటే వారికోజ్ వెయిన్ స్పెషలిస్ట్ లేదంటే మెగావిన్ సెంటర్ లో చూపించుకొని మీకు తగినటువంటి ట్రీట్మెంట్ ముందుగా తీసుకుంటే నెక్స్ట్ స్టేజ్ వెళ్లకుండా మళ్ళీ తిరిగి రాకుండా పర్మనెంట్ క్యూర్ పొందొచ్చు.
డాక్టర్, అయితే ఈ వెరికోస్ వెయిన్స్ లో లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి చెప్పండి డాక్టర్. ఇందాక చెప్పినట్టే ఇప్పుడు లేటెస్ట్ అంటే మనకి ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్, ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, గ్లూ థెరపీ అండ్ కాంబినేషన్ థెరపీ. కాంబినేషన్ థెరపీ అంటే ఫోమ్ స్క్లీరో ఇస్తాం. దాంతో పాటు ఇంతకు ముందు ఫోమ్ స్క్లీరో మాత్రమే ఇచ్చేవాళ్ళం, బట్ ఫోమ్ స్క్లీరో మాత్రమే అంత ఉపయోగంగా లేదు. కాబట్టి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి క్యూర్ రేట్ చాలా పెరుగుతుంది. సో కొంతమందికి అయితే వారికోస్ వెయిన్స్ చాలా ఎక్కువ శాతం ఉన్నప్పుడు వాళ్ళకి ఫోమ్ స్క్లీరో ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ లేదంటే ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ప్లస్ ఫోమ్ స్క్లీరో థెరపీ ఇస్తాం. అల్సర్ ఉన్న వాళ్ళకి అల్సర్ చెప్పండి ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఇది ఈ చికిత్సతో పాటు స్పెషల్ బ్యాండేజెస్ అని ఉంటాయి, 5 లేయర్ బ్యాండేజెస్. దీన్ని చేయడం వల్ల వాళ్ళకి పుండు అనేది చాలా త్వరగా హీల్ అయిపోతుంది, మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు లేవు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు నెక్స్ట్ సీతారామ గారు. హలో అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి సీతారాం గారు, చెప్పండి. నమస్తేనండి. కాళ్ళు నొప్పులండి బాగా. ఓకే, ఎంతకాలం? కాళ్ళు బాగా నొప్పులు, థైరాయిడ్ ఉంది నాకు, నడుములు నొప్పులు, అసలు నడవలేను. నా వయసు 63 సంవత్సరాలు. ఎంతకాలం ఉందండి? ఏంటండి? మీకు ఎంతకాలం నుంచి, ఎప్పటి నుంచి నొప్పులు ఉన్నాయని అడుగుతున్నారు? చాలా పెట్టండి, 10 ఏళ్ళు పెట్టండి. వాడుకున్నా కానీ తగ్గట్లేదు. అప్పుడప్పుడు ఉపశాంతికే కానీ తగ్గట్ల నొప్పులు బాగా ఎక్కువగా ఉండే. నడుములు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు, అసలు నడవలేకపోతాం. థైరాయిడ్ కూడా ఉంది. ఓకే, బరువు ఎక్కువ ఉన్నారా? ఉండాలండి, 60 పైనే ఉంటా. బరువు తగ్గడానికి కొంచెం ట్రై చేయండి. ఒకసారి మెగావిన్ సెంటర్ కి రండి, వచ్చి నన్ను కానీ డాక్టర్ వినయ్ రాజమండ్రిలో ఆదివారం పూట వస్తారు. నేను తిరుపతికి ఇక్కడ శుక్రవారం వస్తాను. లేదంటే చెన్నైలో అన్ని రోజుల్లో ఉంటానండి. చెన్నై అపోలో మెడికల్ సెంటర్, టీ నగర్, ఈ ప్లేస్ లో ప్రతిరోజు ఉంటాను. తిరుపతిలో అయితే శుక్రవారం వస్తాను. సో మీరు నన్ను వచ్చి చూడండి ఒకసారి. ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు అల్ట్రాసౌండ్ ప్రీ డాప్లర్ చేసిన తర్వాత మీకు ఏ ప్రాబ్లం ఉంది, వారికోస్ వెయిన్స్ ఉన్నాయా, వారికోస్ వెయిన్స్ ఉంటే ఏ స్టేజ్ లో ఉన్నాయి, లేదు వారికోస్ వెయిన్స్ కాకుండా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం అన్ని వివరంగా చెప్తాను. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు చౌదరి గారు. హలో అండి, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం చౌదరి గారు, చెప్పండి. సార్, నమస్కారం చౌదరి గారు. నేను కర్ణాటక నుంచి చేస్తున్నానండి. కర్ణాటక నుంచి చేస్తున్నారా? అవునండి, హాసన్. మీ వాయిస్ క్లియర్ గా లేదు సార్. కర్ణాటక హాసన్ నుంచి చేస్తున్నానండి. మీరు మెదట్లో కాళ్ళు నర్వస్ పట్టేసినట్టుగా ఉంటుంది. అదే వెరికోస్ కదా ఏంటది డౌట్ అండి. నేను అందుకో సడన్ గా చూడండి సార్, నర్వస్ ఒకసారి మెగావిన్ సెంటర్ కి వచ్చి చూడండి. మీకు వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమా లేకుంటే నరాల ప్రాబ్లమా మీకు వివరంగా ఎగ్జామిన్ చేసి మీకు స్కాన్ చేసి మీకు వివరంగా చెప్తాం. మీకు నరాల ప్రాబ్లం అయితే దానికి తగినటువంటి డాక్టర్లు ఎవరు చూడాలో చెప్తాం. లేదు వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం అయితే దానికి మేమే ట్రీట్మెంట్ ఇస్తాం. మీరు ఎటువంటి సంకోచం లేకుండా ఒకసారి మెగావిన్ చూడండి. మీకు బెంగళూరులో ఉంది, మైసూర్లో ఉంది, దాని తర్వాత తుమ్కూరులో ఉంది. ఇంకా కావాలంటే తిరుపతి ఎవ్రీ ఫ్రైడే, రాజమండ్రి ఎవ్రీ సండే, చెన్నై మొత్తం 6 రోజులు ఉంటాను నేను చెన్నైలో. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు నాయుడు గారు, కాల్ చేస్తున్నారు. హలో అండి, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మూర్తి నాయుడు గారు. నమస్తే డాక్టర్ విజయ్ కుమార్ గారండి. సార్ నమస్తే సార్, నేను అమలాపురం నుంచి నాయుడు మాట్లాడుతున్నాను సార్. సార్ సిజీ పవర్, డాక్టర్ లాల్ పాత్ అండ్ సుజలాన్ అనేది ఫ్రెష్ బైజింగ్ చేయొచ్చా లేదా? ఇది యాక్చువల్లీ ఏబిఎన్ క్లినిక్ అండి. సో హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాట్లాడొచ్చు వెరికోస్ వెయిన్స్ కి సంబంధించి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. డాక్టర్, అయితే ఈ వెరికోస్ వెయిన్స్ కి సంబంధించి అంటే చాలా మంది అంటే కాళ్ళలో నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు ఇవి వచ్చినా కానీ అదే అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కీళ్ళ నొప్పులు, వెరికోస్ వెయిన్స్ రెండు
ఏమైనా సంబంధం ఉందా డాక్టర్? సంబంధం ఉంది, కాకపోతే కీళ్ళ నొప్పులు వేరు, వారికోజ్ వెయిన్స్ వల్ల వచ్చే నొప్పులు వేరు. కానీ సంబంధం అనేది చెప్తాం. కీళ్ళ నొప్పులు వచ్చి జాయింట్లో చూస్తాం, మోకాళ్ళలో కానివ్వండి, హిప్ లో కానివ్వండి, లేదంటే కింద పాదాల దగ్గర జాయింట్ లో కానివ్వండి, ఇవి కీళ్ళ నొప్పులు. వారికోజ్ వెయిన్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి నొప్పులు. వారికోజ్ వెయిన్స్ నొప్పులు పొద్దున తక్కువ ఉంటాయి, లేదంటే పొద్దున శుభ్రంగా ఏం నొప్పి ఉండదు. రోజంతా వాళ్ళు పని చేసుకుని నిలబడి లేదంటే వాక్ చేసినప్పుడు సాయంకాలానికి ఈ నొప్పులు పెరుగుతాయి. నొప్పులతో పాటు వాపులు పెరుగుతాయి. ఓకే, నైట్ పడుకునే ముందు అసలు నిద్రపోని ఇంత నొప్పి ఉంటుంది అనమాట. అందరిలో అలాగే ఉండాలని రూల్ ఏం లేదు, కొంతమందిలో మైల్డ్ గా ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ స్టేజ్. సరేనా? సో ఈ వారికోజ్ వెయిన్స్ కి కీళ్ళ నొప్పికి సంబంధం ఏంటంటే, ఈ కీళ్ళ అరుగుదల అనేది 30-35 సంవత్సరాల తర్వాత కీళ్ళ అరుగుదల అనేది అందరికీ ఉంటుంది. వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో ఈ కీళ్ళ అరుగుదల అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో ఇది అనమాట వారికోజ్ వెయిన్స్ కి కీళ్ళ నొప్పులకి ఉన్న సంబంధం. ఓకే డాక్టర్, నెక్స్ట్ వారికోజ్ వెయిన్స్ డాక్టర్ సుబాని గారు కాల్ చేస్తున్నారు. హలో అండి, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్ మా మామయ్యకి వెరికోసిస్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ పిక్కల దగ్గర నుంచి కిందకి బ్లడ్ సర్క్యులేషన్ కావట్లేదు సార్. ఓకే, అయితే అదే లైట్ గా షుగర్ కూడా ఉంది సార్, హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. రీసెంట్ గా ఏం చేశారంటే మన 2 ఫింగర్స్ రిమూవ్ చేశారు సార్. ఓకే. అయితే బ్లడ్ సర్క్యులేషన్ కావట్లేదు. ఇక వాళ్ళు డాక్టర్స్, ఇక్కడ లోకల్ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే బ్లడ్ సర్క్యులేషన్ కావట్లేదు, పైకి కట్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది, దీన్ని మీరు పై లెవెల్లో చూపించుకొని అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. ఇది 2 రకాలు ఉన్నాయండి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది గుండె నుంచి మంచి రక్తం శరీర భాగాలకు వెళ్ళడం, అంటే ధమనుల్లో మంచి రక్తం వెళ్తుంది, ఆర్టరీస్. ఓకే, ప్రాబబ్లీ మీకు ఎవరైనా ఏమవుతారైనా, సో ఆయనకు ఉన్నటువంటి సమస్యకి గుండె నుంచి మంచి రక్తం ఆయన శరీర భాగాలకు వెళ్ళట్లేదు, పాదం దగ్గర వరకు. సో ఆర్టీరియల్ ప్రాబ్లం. సో దీన్ని ఒకసారి స్కాన్ చేసుకొని చెక్ చేయాలి. దాంతోపాటు వారికోజ్ వెయిన్స్ ఉన్నాయో కూడా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఆర్టరియల్ ప్రాబ్లం ఉంటే ఫస్ట్ దాన్ని ఆర్టరియల్ ప్రాబ్లం ని ట్రీట్మెంట్ ఇవ్వాలి, దాని తర్వాతనే వారికోజ్ వెయిన్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, ప్రకాష్ రావు గారు. హలో అండి, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. నమస్తే ప్రకాష్ రావు గారు, చెప్పండి. అప్పుడు ఆల్రెడీ వెరికోస్ వెయిన్స్ ఉన్నాయండి మా డాక్టర్కి. సరే, అప్పుడు దానికి చికిత్స ఎలా చేస్తారో, ఇప్పుడు దాన్ని తొలగించా అంటున్నారు. తొలగించిన తర్వాత వెయిన్స్ ఏం చేస్తారండి? బ్లాక్ అయిపోతుందా, కంటిన్యూ రన్ అవుతుందండి బ్లడ్? ఇది తొలగించడం అనేది పాత పద్ధతి అండి. మేము ఓపెన్ చేసి ఆ వారికోజ్ వెయిన్స్ ని బయటికి లాగేసేవాళ్ళు, అది పాత పద్ధతి. ఓకే, ఇప్పుడు కొత్త పద్ధతిలో తొలగించడం ఏముండదు. లేజర్ ఫైబర్ పెట్టి లేదంటే RF ఫైబర్ పెట్టి ఒక చిన్న సూది ద్వారా వాటిని పంపిస్తాం. పోయడం, కుట్లేయడం ఏమి ఉండదు ఈ పద్ధతిలో. చిన్న సూది ద్వారా లేజర్ పంపించి కంప్లీట్ గా అబ్లేట్ చేసేస్తాం. సో వారికోజ్ వెయిన్స్ అనేవి మన శరీరంలో లేకుండా పోతాయి. సో ఇది చాలా సింపుల్ అయిన పద్ధతి. పొద్దున్న చేసుకొని సాయంకాలం ఇంటికి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా మరుసటి రోజు నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. దీనికి జనరల్ అనస్థీషియా, స్పైనల్ అనస్థీషియా ఏం అవసరం ఉండదు, లోకల్ అనస్థీషియాలోనే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ విజయ్ కుమార్ గారు. వారికోజ్ వెయిన్స్ లో లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్, అలాగే రావడానికి గల కారణాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. నమస్తే.